నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఓ యువకుడు చుక్కలు చూపించాడు. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక వెబ్‌సైట్‌ని దాన్ని ఆధారంగా చేసుకొని చాలా దగ్గరగా ఇంకొక ఫేక్ వెబ్‌సైట్ క్రియేట్ చేసి దాని ద్వారా పార్టీకి సంబంధించినటువంటి ఫండ్స్ విరాళాల్ని లక్షల్లో లాగేశాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఈ నెల 10వ తేదీన కాంగ్రెస్ నాయకులు కొంతమంది సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఇలా జరుగుతుంది మా నోటీస్‌కొచ్చిందని చెప్పి వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆ దిశగా అంటే 14 రోజుల తర్వాత నిందితుడిని పట్టుకోగలిగారు. ముఖ్యంగా అతని పేరు సురేంద్ర చౌదరి. రాజస్థాన్ జైపూర్‌కి చెందినటువంటి ఆ యువకుడు ఒక సైట్‌ని క్రియేట్ చేసి దాని ద్వారా విరాళాలు సేకరించేశాడు. ముఖ్యంగా ఇదంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది. అంటే విరాళాలు సేకరించడానికి. దానికి సంబంధించి donateinc.net అనే వెబ్‌సైట్ ద్వారా ఆ విరాళాలని సేకరించడం జరుగుతుంది. ఇట్లాంటి క్రమంలో సురేంద్ర ఆయన చేసినటువంటి వెబ్‌సైట్ అయితే donateinc.co.in అదేమో నెట్, ఇదేమో .co.in ఇట్లా చాలా దగ్గరగా ఉన్నటువంటి వెబ్‌సైట్‌ని ఒకటి క్రియేట్ చేసి లక్షల రూపాయల్లో లాగేశాడు. దీనికి సంబంధించి అనుమానం వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు పోలీసులను ఆశ్రయించడం, దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేయటం, ఐపీ ఆధారంగా అతన్ని పట్టుకోగలిగారు. మొత్తానికి ఒక టీము జైపూర్ వెళ్ళింది. జైపూర్లో ఉంటున్నాడు ఆ వ్యక్తి, అక్కడి నుంచి జరుగుతుంది కార్యకలాపాలన్నీ తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్ళి దాడి చేసి అతన్ని పట్టుకున్నారు. నిజంగా చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. ఆ 22 ఏళ్ల యువకుడు మంచి చదువు చదివాడు, ఉద్యోగం కూడా చేస్తున్నాడు. కానీ ఈజీగా మనీ సంపాదించాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉండడంతో ఈ రకమైనటువంటివి చేస్తున్నాడు. ఇదొక్కటే కాదు, చాలా అతను కెరీర్లో గత 2 ఏళ్ల నుంచి ఇదే పని చేస్తున్నాడట. అనుమానం వస్తే గనుక దాన్ని మొత్తం ఎక్కడ దొరకకుండా, ఆధారాలు బయటపడకుండా జాగ్రత్త పడటం, మకాం మార్చేయటం, వేరే ప్రాంతానికి వెళ్ళటం, అక్కడ మళ్ళీ ఇట్లాంటివి వేరే సిస్టమ్స్ తీసుకొని కొన్ని వెబ్‌సైట్‌లని అలా సైబర్ నేరగాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా కూడా ఉన్నాడట అక్కడ రాజస్థాన్ స్టేట్లో. దీనికి సంబంధించి అతను అక్కడ పట్టుకొని హైదరాబాద్కి తీసుకొచ్చారు. చాలా దాదాపు ఒక 70 లక్షల వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విరాళాలని అతను ఓన్ అకౌంట్లో, ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి అట. ఇప్పుడు దీని మీద ఫోకస్ పెట్టినటువంటి పోలీసులు ఇతను ఇంకేం చేశాడు ఏంటి అనే దాని మీద నిఘా పెట్టారు. ఆధారాలు కూడా బయటపడుతున్న కొద్దీ విచారణలో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్తున్నాడు కాబట్టి ఇంకా అతన్ని ప్రస్తుతానికైతే పోలీస్ కస్టడీలో ఉన్నాడు.